హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. సో, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. సో, మీరెప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో అప్పుడైతేనే నేను పెట్టే వీడియోస్ మీకైతే వస్తాయి. చేయాలనుకుంది అరటిపువ్వు తీగూర కుకింగ్ వీడియో అనమాట. సో, నేను పెద్ద చెఫ్ అయితే అసలు కాదు. నేనేదో కొంచెం కొంచెం నేర్చుకున్నాను. పాస్ట్‌లో అయితే నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ డే అనుకుంటా. ఒకే ఒక కర్రీ చేశాను. అది ఫిష్ కర్రీ. మా అత్తమ్మ "అమ్మ చేపల కూర చేస్తావా? నీకొచ్చా?" అని అడిగింది. "ఆ! నేను చేస్తాను. నాకొచ్చు" అని చెప్పాను. సో, వాళ్ళకి తెలియనిదేందంటే నాకసలేమీ రాదు. నాకు తెలుసు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే మా అత్తమ్మ ఏదో పని చేసుకుంటూ ఉండే లోపల నేను యూట్యూబ్‌లో ఎలా చేస్తారని సెర్చ్ చేసి అప్పుడు యూట్యూబ్‌లో చూసుకొని కర్రీ అయితే చేశాను. సో, ఆ కర్రీ ఏదో విధంగా చేసేసాను యూట్యూబ్‌లో చూసి. కానీ ఆ కర్రీ అయితే రాలేదు. కానీ ఆఫ్టర్‌నూన్ మా హస్బెండ్ తిన్నప్పుడు ఏమైందంటే ఎవ్వరు ఏమనలేదు. కామ్‌గా తినేసారు. నేను తిన్నప్పుడు నాకు తెలిసింది అయ్యో! ఇందులో ఏదో తక్కువ ఉన్నట్టుంది. ఇంకేమెయ్యాలో నాకైతే అర్థం కాల. అందులో చెప్పినట్టయితే నేను అన్నీ వేసాను. కానీ కొంచెం ఆయిలు, కారము, పులుపు అయితే కొంచెం తక్కువయ్యాయి. నెక్స్ట్ అయితే ఇది బాలేదు కదా! ఎందుకు ఈళ్ళు తింటున్నారు అని అనుకున్నాను. కానీ నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక ఫస్ట్ టైమ్ చేశాను కదా కర్రీ. సో, అందుకైతే నన్ను బాధ పెట్టడం ఇష్టం లేక బావుందమ్మా అని చెప్పారు. బావుందని గాని తినేసారు. సో, అలా అనమాట. ఫస్ట్‌లో అయితే జరిగింది. సో, ఇప్పుడు మాకు జూలై 1కి 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయితాయి. ఈ 4 ఈ 4 ఇయర్స్‌లో పర్ఫెక్ట్‌గా అయితే అన్ని వంటలైతే చేస్తాను. ఆహ్, ఏమి అయితే నేర్చుకోకుండా అయితే ఏమీ లేను. ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఏం తే నేర్చుకోవాలి వంట అనేది. ఎందుకంటే మీరు బాగా రిచ్ అనుకోండి, మీరు మేడ్‌ని పెట్టుకొని చేపించుకోవాలనుకుంటే, చెఫ్‌ని పెట్టుకొని చేసుకోవాలంటే సో, అది యాజ్ యూ విష్ మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్కరికైతే తెలిసుండాలి ప్రతి ఒక్క అమ్మాయికి. ఈ పెళ్ళైన తర్వాత ఎందుకు నేను అలా చెప్పాను అనంటే ఎప్పుడు కూడా మనకేది రాదని ఎప్పుడు చెప్పకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. నాకైతే ఎందుకో నాకు తెలీదు అది నా మైండ్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఏది రాదు అని చెప్పకూడదు. నాకు ఏది రాకపోయినా సరే నాకొచ్చు అని చెప్పాలని నేనైతే అనుకుంటాను. సో, అందుకోసం అయితే నాకొచ్చు అనే చెప్తాను. ప్రతిదీ కూడా అలానే చెప్పి నేర్చుకున్నాను. సో, అలా నేర్చుకోవడం వల్లే ఈరోజు నేను పర్ఫెక్ట్‌గా కుకింగ్ అయితే చేయగలిగాను. సో, అదనమాట. సో, ఇదంతా సోదనుకుంటున్నారు కదా! ఈ సోది పక్కన పెట్టేసి కర్రీలోకైతే వెళ్ళిపోదాము. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి తురుము అండ్ పచ్చి కొబ్బరి అండ్ నెక్స్ట్ అయితే ఒక 2, 3 జీడిపప్పులేసి బాగా దంచి పక్కన పెట్టుకోండి. ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని బాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో, ఇదైతే అరటిపువ్వు అండి. అరటిపువ్వు అంతా కూడా నేను బాగా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. సో, అది చేసేటప్పుడు చూపించాల్సింది. సో, నేనైతే చూపియలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. సో, ప్రాసెస్ అయితే ఇంకా చూసేద్దాము. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్‌లో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక చెక్క, కొంచెం బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి. లేకపోతే ఆప్షనల్ అండి. నో ప్రాబ్లమ్. సో, ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. హెల్త్‌కి చాలా మంచిదండి అరటిపువ్వు తీగూర అనేది. సో, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. నెక్స్ట్ అయితే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇదేమి మరీ బ్రౌనిష్ కలర్‌లోకి రావాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ కొంచెం లైట్‌గా వస్తే సరిపోతుంది. ఆ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా! కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు పేస్ట్ అనేది కచ్చా పచ్చాగా దంచుకోండి. ఫుల్ పేస్ట్ చేసుకోవద్దు. సో, అదైతే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. మనం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. టమాటా ఒక 3-4 మినిట్స్ పడుతుంది కదా మగ్గడం కోసం. సో, మనం ఆ టైంలో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గిచ్చేసుకోండి. చాలా ఈజీ అండి ప్రాసెస్. పెద్ద ప్రాసెస్ అయితే ఏమీ కాదు. సో, చూసారు కదా బాగా మగ్గిపోయింది.
ఆరోగ్యానికి మంచివైనవి మన చుట్టుపక్కలే ఉంటాయి. కాకపోతే మనం అవి తప్ప మిగతావన్నీ తింటాము. సో, అవన్నీ తిన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఫామ్ అయ్యి లేనిపోని రోగాలకి దారితీసి హాస్పిటల్ పాలవ్వాల్సొస్తుంది. సో, ఖచ్చితంగా అయితే జంక్ ఫుడ్‌కి, ఫాస్ట్ ఫుడ్‌కి అంతా కూడా కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళు ఏమేమో ఆయిల్స్ వేసి ఏదేదో చేస్తుంటారు కదా! సో, అదంతా కూడా మన బాడీకంతా మంచిది కాదు. సో, ఏదైనా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే మన హెల్త్‌కి చాలా మంచిది. సో, నెక్స్ట్ అయితే ఇందులో కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ అయితే వేసానండి. అంతేనండి, ఇంకేమీ మసాలాలైతే ఏమీ ఉండవు. సో, ఈ వరకే వేసుకొని బాగా వాటికి పట్టేంత వరకు ఒక 3-4 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. మనం మసాలా దంచుకున్న రోల్ ఉంది కదా! అందులో కొన్ని వాటర్ పోసి, ఆ వాటర్ అయితే అందులో పోసేసుకోండి. ఎందుకంటే కొంచెం టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది. సో, నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా మగ్గించుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. అప్పుడప్పుడు మనం తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో, మరి ఫ్లేమ్ హైలో పెట్టేసి మనం ఏదో పని చేసుకుంటున్నామంటే అదంతా మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, లాస్ట్ అయితే ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు పెట్టుకోండి. బాగా ఎగరకపోయేంత వరకు పెట్టుకోండి. సో, అప్పుడైతేనే మనము రైస్‌లో కానీ, చపాతీలో కానీ పెట్టుకుంటే బాగుంటుంది. సో, చూసారు కదా! ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి.